హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు బియ్యపు నూకతో చక్కటి నిమ్మకాయ పులిహోర అయితే చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రవ్వ రవ్వగా పొడి పొడిలాడుతూ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రవ్వ పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఈ రవ్వను ఉడకబెట్టుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ మెజర్మెంట్తో 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోండి. ఇదే గ్లాస్తో రవ్వ కూడా తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. రవ్వ ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల. ఇలా ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్ళనంతా కూడా చక్కగా మరిగించేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలకి ఎసరు వచ్చేస్తుందండి. ఇలా ఎసరు మరిగిన తర్వాత నీళ్లు తీసుకున్న గ్లాస్ కొలతతోనే 1 గ్లాస్ వరకు బియ్యం రవ్వనైతే వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి, ఉండలు కట్టకుండా. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంట మీదనే ఒక 5-6 నిమిషాలు ఉడికించేసుకున్నారంటే నీళ్ళన్నీ కూడా దగ్గర పడతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ కూడా దగ్గర పడ్డాయి కదా. ఈ మిగిలిన నీళ్ళు కూడా మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించేసుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నం అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. నీళ్ళు అనేవి లేకుండా రవ్వ అన్నం అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. మొత్తం కూడా వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపి పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఇలా ఒక చిన్న బేషన్లో అయితే వేసేసుకోండి ఈ రైస్ అంతా. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఈ రైస్ని ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా కూడా మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా ముద్దలు లేకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఒక నిమ్మకాయని ఇలా రసం పిండేసుకొని ఒక నిమ్మకాయ రసం మొత్తం కూడా వేసేసుకోండి. అలాగే ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఈ వేడి అన్నంలో కొద్దిగా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. రైస్కి మంచిగా ఫ్లేవర్ పడుతుంది. ఇలా మొత్తం కూడా నిమ్మకాయ రసం కరివేపాకు వేసి కలిపేసిన తర్వాత ఇందులోకి పోపును అయితే వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు అన్నీ కలిపిన పోపు దినుసులు వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చీలు ఇలా సన్నగా చీల్చి వేసుకోండి. ఇవి పోపు దినుసులు పచ్చిమిర్చి కొద్దిగా వేయించేసుకోండి. 1 నిమిషం ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని ఒక 4 వరకు తీసుకొని ఇలా ముక్కలుగా తెంపి వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా వేయించేసుకోండి. అలాగే ఒక గుప్పెడన్ని పల్లీలు కూడా వేసి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోండి. ఈ పల్లీలు ఎండుమిర్చి అంతా కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఈ ఇంగువ వల్ల పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత నిమ్మకాయ కలిపి పెట్టుకున్న ఈ బియ్యపు నూకలో వేసేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ పులిహోర చల్లారిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ రవ్వ రవ్వగా ఉంటుంది. అస్సలు ముద్ద ముద్దలా ఉండదండి, అస్సలు అంటుకోదు. చూడండి, మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది. రవ్వ పులిహోర అండి. ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ రవ్వ పులిహోర చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, పొడి పొడిలాడుతూ రవ్వ రవ్వగా చాలా చక్కగా అయితే వచ్చింది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ నిమ్మకాయ రవ్వ పులిహోరని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.